అందరికీ నమస్కారం అండి. నేను మీ తమ్మిర కృష్ణకుమార్ని ఏలూరు నుంచి కొన్ని మాటలు చెబుతూ ఒక చిన్న పాటని దసరా సందర్భంగా పాడుతున్నానండి. దసరా పండగ సందడిగా 40-50 ఏళ్ల క్రితం చాలా బాగా జరిగేదండి. మా చిన్నతనం అప్పుడు కొత్త అల్లుళ్ళు పిల్లలు రావడం, ఈ లోపల తల్లిదండ్రులు పిల్లలంతా వచ్చేసరికి లడ్డూలు, అరిసెలు, జంతికలు, మినపసున్ని చేసి సిద్ధముగా ఉంచేవారండి. అది కాకపోయినా నా అనుభవాన్ని బట్టి చిన్న మాట చెప్పాలనుకుంటున్నానని అనుకుంటున్నానండి సరదాగా. మా అమ్మగారు అయితే చిన్న అటక ఉండేదండి, అటక మీద పెట్టేసేవారు ఇవన్నీ కూడాను. మేము అందరం కలిపి ఒక 50-60 మంది ఉండేవాళ్ళం అండి. అందరం వెళ్ళేసరికి చిన్న చిన్న పిల్లలు అస్తమాను లడ్డు అరిసి అంటూ ఉంటే పైన అటక మీద ఉండేవన్నమాట. ఎలకని అడిగిస్తాను అని చెప్పేవారు మా అమ్మగారు. అలాగా ఒక్కొక్కటే అటక మీద తీసి ఇస్తూ ఉండేవారు అనమాట అండి. అంత సరదాగా 60-70 మందికి స్వీట్లు హాట్లు అన్నీ చేసి అట్టి పెట్టేవారు అనమాట. అప్పుడు చాలా సంతోషంగా సరదాగా ఉండేది. అందరూ చిన్నపిల్లలు అప్పుడు. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అందరి ఇళ్లలో కూడాను. అంచేత అంత సందడి కూడా నెలకొని ఉండట్లేదండి. ఉద్యోగరీత్యా అందరూ రాలేకపోతున్నారు. అలాగే ఇప్పుడు మనం దసరా గురించి చెప్పుకోవాలి అనుకుంటేనండి, బడి పిల్లల చేత ఆ రోజుల్లో విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. అలాగే గురువులు గురుదక్షిణ కూడా తీసుకునేవారండి. పిల్లల్ని వెంట పెట్టుకుని ఊరంతా తిరుగుతూ గృహస్థుల్ని ఆశీర్వదించేవారండి. మంచి మంచి పాటలని పద్యాలని పిల్లలకి ఒకే స్టైల్లో ఉండేవి అవన్నీ కూడాను. అవన్నీ గురువులు బాలికలకి నేర్పించేవారండి. నేర్పించి విల్లంబులు తయారు చేసి చివరన మిఠాయి పట్లల్లా కట్టేవారు. అందులో బొక్క, పూల రేకులు, ఆకులు వేసి బాణాలు వేస్తూ ఉండేవారండి. ఆ బాణంలోంచి వచ్చేటువంటి బొక్క, పూల రేకులు మంచి సుగంధ ద్రవ్యాలతో నింపేవారండి. ఇవన్నీ కూడా ఇళ్లల్లోకి వీళ్ళు విల్లంబులతో వేసినప్పుడు మంచి సువాసనతో గుబాళిస్తూ ఉండేవండి. అలాగే ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆదరంతో పిల్లలకు చాపలు వేసి, గురువులందరికీ కూడా బల్లలు వేసి కూర్చోబెట్టి స్వాగతం పలికేవారండి. వారు కూడాను వారిని ఆనందింపజేసేవారు. జయ విజయ భవ దిగ్విజయ భవ అంటూ పిల్లలు దసరా పాటలు పాడుతూ ఉండేవారండి. బాలబాలికలు చాలా బాగా పాడేవారు అప్పట్లోనూ. టీచర్స్ యొక్క ప్రావీణ్యత అందులో కనపడుతూ ఉండేదండి. చాలా శ్రద్ధగా పాడించేవారు. గ్రౌండ్లో మన ప్రార్థనలు ఎలా అయితే చేయిస్తున్నామో అలాగే నేర్పేవారండి. అవన్నీ కూడాను బాగుండేవి ఆ రోజులు. ఎందుకంటే నేను ఇవన్నీ చెప్తున్నాను, ఈనాటి పిల్లలకి, మన పిల్లలకి, మన మనవలకి కూడా ఇలాంటివన్నీ తెలియాలి అనేటువంటి ఆశతో నేను ఈ చిరు ప్రయత్నాన్ని చేస్తున్నానండి. థ్యాంక్ యూ అనండా. ఇప్పుడు చిన్న పాట. ఆ రోజుల్లో దసరా పండగ పాడేటువంటి మేటి పాట అండి. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఎంతసేపు ఉంచుట ఇది మీకు తగునా. ఏ దయా మీ దయా మా మీద లేదు, ఎంతసేపు ఉంచుట ఇది మీకు తగునా. దసరాకి వస్తిమని విసవిసలు పడక, చేతిలో లేదనక ఇవ్వలేమనక. ఇరుగు పొరుగు వారు ఇస్తారు సుమ్మి, గొప్పగా చూడండి తప్పకను మీరు. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక, శీఘ్రముగా నివ్వరే శ్రీమంతులారా. రేపురా మాపురా మళ్ళీ రమ్మనక, శీఘ్రముగా నివ్వరే శ్రీమంతులారా. పావలా బేడైతే పట్టేది లేదు, ₹1 అయితే అంటేది లేదు. ముప్పావలా అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయిస్తే పెంచుకుంటాము. పావలా బేడైతే పట్టేది లేదు, ₹1 అయితే అంటేది లేదు. ముప్పావలా అయితే ముట్టేది లేదు, హెచ్చు రూపాయిస్తే పుచ్చుకుంటాము.
జయ విజయీ భవ దిగ్విజయీ భవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు. అయ్యవారికి చాలు 5 వరహాలు, పిల్లవాళ్ళకి చాలు పప్పు బెల్లాలు. రేపు రామాపురా మళ్ళీ రమ్మనక, రేపు రామాపురా మళ్ళీ రమ్మనకు, మా పప్పు బెల్లాలు మాకు దయచేసి. శీఘ్రముగా నివ్వరే శ్రీమంతులారా, శీఘ్రముగా పంపరే శ్రీమంతులారా. జయ విజయీ భవ దిగ్విజయీ భవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ. సాధ్యమైనంత వరకు మీరు కూడా ఇది అందరికీ అందజేస్తారని, ఈ పాటలని చాలా ఉన్నాయి ఇలాంటివి. మరి వీడియో ఎక్కువైపోతుందనే ఉద్దేశంతో ఒకటే మీకు అందించాను నేను. అందరూ కూడా ఈ చిరు ప్రయత్నాన్ని మన్నించి యూట్యూబ్ని, భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తానని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ అనండా. నమస్తే. మీ కృష్ణకుమారి తమ్మెర.